ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశంలో మంత్రులకు గట్టి హెచ్చరికలు చేశారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ లక్ష్యాలకు కట్టుబడి పనిచేయాలని, అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులు మాట్లాడే పదజాలం, పనితీరు, ప్రజలతో వ్యవహార శైలి పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు. లైన్ క్రాస్ చేసిన వారిని ఉపేక్షించేది లేదని, గీత దాటి మాట్లాడితే మరుసటి రోజు నుంచే మంత్రి పదవి ఉండదని ఆయన తేల్చి చెప్పారు. చంద్రబాబు వ్యాఖ్యల్లో మాస్ అప్పీల్ కనిపించగా, ఆయన మాటల్లో తలెత్తిన ధైర్యవంతమైన స్వరం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తమ్ముళ్లను హెచ్చరిస్తూ బీ కేర్ఫుల్ తమ్ముళ్ళు, సబ్జెక్ట్ నేర్చుకోండి, సబ్జెక్ట్ పైనే రాజకీయాలు చేయండి. ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఉంది. ఇందులో ఎవరైనా ఇష్టారాజ్యం ప్రదర్శిస్తే ఇక రోజులు లెక్క పెట్టుకోవాలి అని సూటిగా అన్నారు. ప్రజల్లో వైసీపీ పాలనలో జరిగిన అవకతవకలను తెలియజేయాలన్న బాధ్యత మంత్రులదే అని ఆయన పేర్కొన్నారు. దీనిపై సరియైన స్పందన లేకపోతే కొత్త వారికి అవకాశం ఇస్తామని స్పష్టం చేశారు. గతంలో రాజకీయాలు సబ్జెక్ట్ ఆధారంగా సాగేవని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని, విపక్షాలు దుష్ప్రచారాలకు పాల్పడుతున్నాయని, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టే బాధ్యత ప్రభుత్వ మంత్రులదేనన్నారు. చంద్రబాబు మంత్రులకు ఇచ్చిన మరో కీ మెసేజ్, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితో అయినా పోరాడతానని, అవసరమైతే ఎంత దూరమైనా వెళ్తానని, 30 ఏళ్ల క్రితం రౌడీలను ఎలా అణిచానో ఇప్పుడు అలాగే దుష్ప్రవర్తన చేసిన వారికి భయం అంటే ఏంటో చూపిస్తానని అన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో క్రిమినల్స్కు భయం పోయిందని, ఇకపై 1995లోని సీఎం చంద్రబాబునే ప్రజలను చూస్తారని అన్నారు. మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసే నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తన మంత్రివర్గ సభ్యుల ప్రధాన బాధ్యత అని చెప్పారు. కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా మామిడి రైతులకు ఊరట కలిగించే ప్రకటన చేశారు. తోతాపూరి మామిడికి గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం 260 కోట్ల రూపాయలు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. కిలోకు 4 రూపాయలు చొప్పున చెల్లించనున్నారు. అమరావతిలో అభివృద్ధి పనులకు వేగం పెంచేందుకు 524 కోట్ల రూపాయలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ప్రజాప్రతినిధుల కోసం నిర్మిస్తున్న క్వార్టర్లకు నిధుల మంజూరు ఉంది. అమరావతిలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సెంటర్, క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు, అనకాపల్లిలో బల్క్ డ్రగ్ ప్లాంట్ ఏర్పాటుకు అనుమతులు, భూమార్పిడి ప్రోత్సాహకాలు, ఏపీ జల్ జీవన్ కార్పొరేషన్కు 10,000 కోట్ల రూపాయల కేటాయింపుతో పాటు పలు అభివృద్ధి నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రి పార్థసారథి ఈ కేబినెట్ నిర్ణయాలను మీడియాతో పంచుకున్నారు. ఒకవైపు మంత్రివర్గ సభ్యులకు చంద్రబాబు స్పష్టమైన గైడ్ లైన్లు ఇచ్చిన తీరులో రాజకీయ శాసనం కనిపిస్తే, మరోవైపు ప్రజలకు అనేక పథకాల రూపంలో సంక్షేమ పథకాలు అమలు చేయాలన్న సంకల్పం స్పష్టంగా కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి నెలల నుంచే శాసనపరమైన నియంత్రణ, సంక్షేమ ధ్యేయం రెండూ పటిష్టంగా అమలు చేయడంలో చంద్రబాబు స్పష్టమైన నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.